మానసికంగా దెబ్బ కొట్టడం అంటే ఇది. రాజకీయాల్లో ఇప్పుడు ఎమోషనల్ స్ట్రాటజీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ కొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి కేసుల్ని, అరెస్టుల్ని వాడుకున్నారు. కానీ ఇలాంటివి అసలు వర్కౌట్ కావు అని రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా ఆ నేతకే లాభిస్తాయని చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి అదే నిజమవుతోంది. మానసికంగా దెబ్బ కొట్టడం అంటే ఏమిటో ప్రశాంత్ కిషోర్ను తన ఇంటికి రప్పించుకోవడం ద్వారా చంద్రబాబు చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు చంద్రబాబు ఇంట్లో, నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించుకున్నారు. అంతకుముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడు అని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే చంద్రబాబు ఇంట్లో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు చంద్రబాబు ఇంట్లో ఉన్నదన్నమాట. ఇంతకంటే రాజకీయ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ కొట్టగలిగే వ్యూహం ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి, వైసీపీ క్యాడర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. నిన్నటిదాకా పీకే పేరుతో ధైర్యంగా ఉన్న క్యాడర్ గెలుపుపై జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు, ఆయన క్యాడర్కి. అందుకే మా వెనుక పీకే ఉన్నారన్న ఓ కటౌట్తో ధైర్యం నింపుకొని ఇంకా పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పీకే కటౌట్ టీడీపీ కాంపౌండ్లోకి వెళ్ళిన తరువాత ఎవరికైనా గుండె జారిపోకుండా ఉంటుందా? ఇప్పటికే ఐపాక్ పేరు మీదనే మొత్తం నడుస్తున్నాయి. అంటే ఉద్దేశపూర్వకంగా తమ చేత చేయించాల్సినవన్నీ చేయించేసి ఇప్పుడు గంగలోకి నెట్టేస్తున్నారా అన్న భావన రాకుండా ఉంటుందా? వైసీపీ క్యాడర్ ధైర్యంపై ఇంతకన్నా ఘోరమైన దెబ్బ పడుతుందా? అయితే ఇప్పుడు పీకే చంద్రబాబుతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ భేటీ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేయటం, జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాలు, ఎత్తుగడలపై సంపూర్ణ అవగాహనతో ఉన్న వ్యక్తి కావడంతో ఆయన తెలుగుదేశంతో చేతులు కలిపితే తమ పుట్టి మునగడం ఖాయమన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. అందరూ ఇంకా చంద్రబాబు పీకే భేటీ ఎందుకు? వారి మధ్య జరిగిన చర్చలేమిటి? తెలుగుదేశం తరఫున పీకే పనిచేస్తారా, చేయరా? అసలు పీకే బాబు భేటీకి కారణమేమిటి అన్న విషయాలేవి బయటకు రాకుండానే అప్పుడే వైసీపీలో ప్రకంపనలు పుట్టాయి. పీకే చంద్రబాబుతో భేటీ అయ్యారో లేదో అప్పుడే వైసీపీ మీడియాలో బీహారీ దొంగతో చంద్రబాబు చెట్టా పట్టాల్ అంటూ కథనాలు మొదలయ్యాయి. అంతేకాకుండా మంత్రి అంబటి రాంబాబు మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలరు అంటూ ట్వీట్ చేసి తన అక్కసు వెళ్ళగక్కుకున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ భేటీతో పీకే టీడీపీ కోసం వర్క్ చేస్తారన్న ఆందోళన వైసీపీలో కలిగిందని అవగతమవుతోంది. ఏపీ రాజకీయాలలో పీకే బాబు భేటీ ఒక న్యూ ట్విస్ట్ అనడంలో సందేహం లేదు. అందరూ దూరమయ్యారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమే మిగిలింది. గత ఎన్నికలకు ముందు తల్లి, చెల్లితో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరికి పీకే కూడా దూరం అవడమే కాదు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక ఇంతకంటే పరాజయం ఓ లీడర్కు ఉంటుందా? ఎన్నికలలో నిలబడిన తరువాత బ్యాలెట్ ద్వారా వచ్చే పరాజయం లాంఛనమే. అసలు పరాజయం ఎప్పుడో ప్రారంభమైంది, ఎండింగే మిగిలింది.